హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఏ కాంపిటేటివ్ అకాడమీ. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ 2026 ఎగ్జామ్లో బాగా రాసి జాబ్ కొడదాం అనుకుంటున్నారో, దీని గోల్ కింద ఎవరైతే పెట్టుకున్నారో వారందరికీ ఉపయోగపడే విధంగా 2025కి సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్స్ యొక్క పేపర్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక 2 వీడియోస్ చేయడం జరిగిందండి. సో ఆల్రెడీ ఒక 2 వీడియోస్ చేసాం. 4th ఫెబ్కి సంబంధించినటువంటి 2 షిఫ్ట్స్కి సంబంధించి చేసాం మనం. సో ఈ రోజు నుండి ఏంటంటే మనం 5th ఫెబ్ ఇక్కడ నుండి మన కంటిన్యూటీ ఉంటుందండి. సో ఎస్ఎస్సిది కంటిన్యూటీ ఉంటుంది. దీంతో పాటు గ్రూప్ డీకి సంబంధించి, ఎన్టీపీసీకి సంబంధించి పేపర్స్ కూడా చేయడం అనేది మొదలు పెడుతున్నాం ఇంకా. ఓకే. ఇంకా ఏవైనా సరే మీకు కావాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్‌లో పెట్టండి. ఆల్రెడీ మీకు సైన్స్‌కి సంబంధించిన వీడియోస్ అనేవి ఆల్రెడీ రెగ్యులర్‌గా వస్తున్నాయి. సో వాటిని మీరు ఎవరైనా చూడకపోతే వాటిని కూడా ఒకసారి చూడండి. సో బెస్ట్ కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అండ్ దాంతో పాటు మన ఇక్కడ సో దీనికి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ కూడా ఎస్ఎస్సి జీడీ మన ఈ రైల్వే సైడ్ వెళ్ళి జీడీ వదిలేస్తున్నాం అన్నట్లు అడుగుతున్నారు. సో ఎస్ఎస్సి జీడీ వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగానే సో ప్రతి పేపర్ కూడా ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. అది డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. షార్ట్ కట్‌లోనే మనం ఏ విధంగా చేయాలి, వితిన్ టైమ్‌లో ఎలా చేయాలి. సో ఇప్పుడు పేపర్స్ అనేవి కొంచెం లెవెల్ మార్చుకుంటూ వెళ్తున్నాడు జీడీకి కూడా. సో ఎలాగ మనం సో ఇలాంటి పేపర్స్ కూడా ఈజీగా ఎలా చేయాలనేదే మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. సో ట్రిక్స్ అనేవి జాగ్రత్తగా నేర్చుకోండి. వీలైతే ఎక్కడో దగ్గర నోట్ చేసుకొని ఉంచుకోండి. క్లాస్ అంతా కూడా నచ్చితే అప్పుడు లైక్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం. సో ఇంకా మీకేం డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో పెట్టండి, మాట్లాడదాం. ఈరోజు పేపర్ అయితే 5th ఫెబ్ 2025కి సంబంధించి షిఫ్ట్ 1 పేపర్. షిఫ్ట్ 1లో ఇచ్చినటువంటి 20 అర్థమెటిక్ క్వెషన్‌లు కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం ఉంటుంది. ఈ 20 క్వెషన్స్‌లో మొదటి క్వెషన్ ఏంటో చూద్దాం. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ మన్దర్, కేతన్ అండ్ తుషార్ అంటే ఎంకేటి అనుకుందాం. ఫుల్ నేమ్స్ మనకెందుకండి? ఎంకేటి ముగ్గురు పర్సన్స్, ఎంకేటి అనే ముగ్గురు పర్సన్స్ ఉన్నారు అనుకోండి. ఎంకేటి ఓకే. ముగ్గురిది కలిపి యావరేజ్ ఎంత అంటున్నారు? ఎంకేటిది ముగ్గురిది కలిపి యావరేజ్ అంటే ఎంతండి? 45 కేజీ. ఇది డైరెక్ట్ షార్ట్ కట్‌లో ఆన్సర్ చేయొచ్చు. దానికోసం చెప్పుకుందాం. ముందు నార్మల్‌గా ఎలా చేస్తారో దానికోసం మాట్లాడి డైరెక్ట్ షార్ట్ కట్ చూద్దాం. మాక్సిమం క్వెషన్స్ అలాగే వెళ్తాయి. ఈజీ మెథడ్ ఉంటుంది మనకి. సో బ్రీఫ్‌గా కూడా చెప్పడానికి చూద్దాం. ఓకే. ఆ ఈజీ మెథడ్‌లోకి వెళ్దాం. షార్ట్ ట్రికే మనకు కావాలి. మనకి ఇచ్చిన పని ఏంటి? 4 ఆప్షన్స్ ఇచ్చి, ఈ 4 ఆప్షన్స్‌లో నీ ఆన్సర్ ఏంటో పిక్ చేయమన్నారు. ఆ పిక్ చేయడం మనం ఈజీగా ఎలా చేయాలనేది చూస్తే చాలు. ఓకే. సో ఇక్కడ చూద్దాం. ముగ్గురిది కలిపి ఎంత? యావరేజ్ ఎంత? 45 అండ్ ఎం అండ్ కే. ఎం అండ్ కే వీళ్ళిద్దరిది కలిపి యావరేజ్ ఎంత? 48. సో నెక్స్ట్ ఇంకా ఎవరున్నారు? 43 అది 43. సో నెక్స్ట్ పర్సన్స్ ఎవరున్నారు ఇంకా? కే అండ్ టీ, కే ప్లస్ టీ వీళ్ళిద్దరిది కలిపి యావరేజ్ 48. సో మనకి ఏం అడుగుతున్నాడు? ఈ కే యొక్క వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. కే యొక్క వెయిట్ కావాలంటే ఏం చేస్తా? ఇక్కడ చూడండి వీళ్ళ యొక్క ఇదేంటి? ఇది యావరేజ్. యావరేజ్ అంటే ఏమవుతుందండి మనకి? సో యావరేజ్కి సమ్కి డిఫరెన్స్ ఉంది కదా. సమ్ అంటే ఏమవుతుంది? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ప్రజెంట్ పర్సన్, నెంబర్ ఆఫ్ పర్సన్స్. యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్ చేస్తే ఎంత వస్తుంది? సమ్ మొత్తం వస్తుంది. 45 ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా. 45 ఇంటూ 3 అంటే ఎంత అండి? 135. ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. 43 ఇంటూ 2 అంటే ఎంత? 86. ఇక్కడ కూడా 2 అంటే ఎంత అవుతుందండి? 96. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదిగో ఈ రెండింటిని యాడ్ చేసి దీనికి సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేసి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే ఎవరి యొక్క వెయిట్ వస్తుంది మనకి? క్యాథర్. ఎందుకు అలా వస్తుంది? ఇక్కడ చూడండి. దీని నుండి దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి అని చెప్తున్నా. ఎంలో ఎం తీసేసాం. ఒక కే నుండి కే క్యాన్సర్ అయింది, టీ నుండి టీ క్యాన్సర్ అయింది. ఇంకెవరు ఉన్నారు? కే అంటే రిమైనింగ్ కే. కే యొక్క వెయిట్ కావాలంటే ఏం చేయాలండి? దీని నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ రెండింటిని కలపండి ఎంత అవుతుంది? 182. ఈ 182లో ఈ 135 సబ్ట్రాక్ట్ చేయండి ఎంత అవుతుంది? 47. అంటే వెయిట్ ఎంత అవుతుందండి? కే ఎంతుంది? 47 కేజీస్ అనేది అవుతుంది. దీన్ని ఈజీగా ఎలా చేయాలనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఓకే. సో దీన్ని ఈజీగా సో చూద్దాం. సో ముగ్గురిది కలిపి ఇచ్చాడు కదా మనకి. సో ఇక్కడ నుండి చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇదే అవసరం లేదు మనకి. సో వాడు ఇచ్చిన డేటా అసలు మనం ఒకడు కూడా పేపర్ మీద రాయకుండా ఆన్సర్ చేయొచ్చింది. ఓకే. ముగ్గురిది కలిపి ఎంత? 45. సో ఇక్కడ చూడండి ఇద్దరిది ఎవరిద్దరిది? ఎంది కేది కలిపి 43. దీనికన్నా ఎంత తక్కువ ఉందో చూడండి. 45 కన్నా ఎంత తక్కువ ఉంది? 2. ఓకేనా? ఒకరికి 2 అయితే మరి ఇద్దరు పర్సన్ డిక్రీజ్ అయితే ఏం చేస్తా? తక్కువ ఉందంటే నెగిటివ్ పెట్టుకోండి. ఒకరికి 2 అంటే మరి ఇద్దరు పర్సన్స్ కదా వీళ్ళిద్దరు కదా, ఇద్దరికి తగ్గుతుంది. 2 ఇంటూ 2 అంటే ఎంత? 4. తర్వాత ఇక్కడ నుండి ఇది కంపేర్ చేయండి. ఎంత ఎక్స్ట్రా ఉంది ఇక్కడ? ఎంత? 3 ఎక్స్ట్రా ఉంది. అంటే ఎంత? 3 అంటే పాజిటివ్ 3. అలా ఎంతమందికి? ఇద్దరికి. 2 2 జర్ ఎంత? 4, 3 2 జర్ ఎంత? 6. -4 + 6 అంటే ఎంత? 2. అంటే ఈ ఒరిజినల్ దానికి ఎంత కలపాలి? ఆ 2 కలపండి. 45 + 2 అంటే ఎంత? 47 అయిపోయింది. సో దీనికి మాత్రం ఎలాంటి క్వశ్చన్ నువ్వు ఇక్కడ క్వశ్చన్ చూసే ఆన్సర్ పెట్టాలి. వీటికి ఇలా నేను రాసి ఇలా చేస్తానని మాత్రం చేయొద్దండి. ఓకేనా? నువ్వు అసలు రఫ్ షీట్లో ఏం రాసావు అనేది మనకు అనవసరం. రఫ్ షీట్లో ఏం రాసావు అని కదా, ఆన్సర్ పెట్టావా లేదా? సో దానికి ఏం చేయాలి మనం? ఇదిగో 45. దీంతో ఇక్కడే చూసుకోండి 45. ఇక్కడ ఎంత తక్కువ ఉంది? 2. అంటే 4 మైనస్ చేయాలి. ఇక్కడ 3 ఎక్కువగా ఉంది అంటే 6 కలపాలి. -4 + 6 అంటే ఎంత? 2 యాడ్ చేస్తే అయిపోయింది దీనికి ఆన్సర్. ఓకే. ఇది ఫస్ట్ క్వశ్చన్.
సో మీకు ఇంకా అర్థం కాలేదు, ఇంకా మాకు ట్రిక్కీగా కావాలంటే చూడండి, ఇంకా కావాలంటే మనం మాట్లాడదాం ఇంకా. మీకు ఏది కావాలన్నా, ఏది ఎక్స్‌ప్రెస్ చేయాలన్నా సరే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అప్పుడే నాకు తెలుస్తుంది. ఓకేనా? టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తానండి. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా మీరు యాడ్ అవ్వండి. సో అక్కడ ఏమైనా మనకి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయినా, డైలీ కరెంట్ అఫైర్స్, ఏమైనా మన ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌ని సెండ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్‌లోనే ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆల్రెడీ జాయిన్ అయితే ఓకే. ఎవరైతే తెలియదో వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి. ఓకే. సో నెక్స్ట్, ఏ వర్క్ ఏ వర్క్ క్యాన్ బి ఫినిష్డ్ ఇన్ ఏ డే బై 20 మెన్. ఓకే. సో ఇక్కడ ఒక వర్క్ని 20 మెన్ వెళ్తే కంప్లీట్ చేస్తారంట. ఓకే. తర్వాత బై 30 ఉమెన్, ఇదే వర్క్ని 30 ఉమెన్ అనే వాళ్ళు కంప్లీట్ చేస్తారంట, లేదా 50 బాయ్స్ కంప్లీట్ చేయగలరంట. ఓకే. సో ఇక్కడ చూడండి, ఈ వర్క్ చేయడానికి 20 మెన్ లేదా 30 ఉమెన్ లేదా 50 బాయ్స్ అనే వాళ్ళు చేయగలరంట. ఓకే. సో వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ కావాలండి ఇన్ ఏ డే బై 20 ఉమెన్. అంటే ఒక డేలో 20 మెన్ వెళ్ళినా వర్క్ అవుతుందంట, 30 ఉమెన్ వెళ్ళినా వర్క్ అవుతుంది, 50 బాయ్స్ వెళ్ళినా సరే వర్క్ అవుతుందని మనకు చెప్పారు ఇక్కడ. సో ఇక్కడ చూద్దాం. సో వీళ్ళ ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ మరియు టైం అనేది ఎప్పుడు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చేయొద్దు, దీనికి రేషియో ఫైండ్ అవుట్ చేయండి. దీనికి రేషియో ఎంత అవుతుందో మనం చూద్దాం. ఎఫిషియన్సీ, సో ఇక్కడ మనం టైమ్ ఎఫిషియన్సీ కూడా మనకు అవసరం లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. దీనికి రేషియో ఫైండ్ అవుట్ చేయండి, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీస్ వస్తే చాలు. టైమ్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ, ఇది కూడా ప్రజెంట్ అవసరం. ఇది చూడండి. సో 2, 3, 5 కలిసియం ఎంత అవుతుంది? 30. 2, 3, 5 కలిసియం ఎంత? 30. ఓకేనా? ఎందుకు 30? 2, 3, 5 ఈ మూడు కూడా కోప్రైమ్స్ అండి. కోప్రైమ్స్ అంటే ఒకదానికొకటి వీటి యొక్క హెచ్ఎఫ్ ఏంటండి 1 రావాలి. వీటి హెచ్ఎఫ్ 1 అయినా, హెచ్ఎఫ్ ఎప్పుడైనా అవి ఎప్పుడైనా కోప్రైమ్స్ అయితే వాటి యొక్క హెచ్ఎఫ్ ఏమవుతుందంటే వాటి యొక్క ప్రొడక్టే, దాని యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే వాటి యొక్క ప్రొడక్టే దాని యొక్క ఎల్సిఎం అవుతుంది. 2 ఇంటూ 3 ఇంటూ 5 అంటే ఎంత? 30. దాని యొక్క ఎల్సిఎం 30 అని చెప్తాం మనం. ఓకే. 2ని ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేస్తే 30 అవుతుందండి మనకి? 15 టైమ్స్. నెక్స్ట్ 3ని ఎన్ని టైమ్స్ మల్టిపుల్ చేస్తే 30 అవుతుందండి? 10 టైమ్స్. నెక్స్ట్ 5ని ఎన్నిసార్లు మల్టిపుల్ చేయాలండి? 6 టైమ్స్. ఇది ఇలా కోప్రైమ్స్ అని ఇంకా డైరెక్ట్గా చేసుకోవచ్చు. నీకు ఇది కావాలనుకో ఈ రెండింటిని మల్టిపుల్ చేయి, ఇక్కడ రాయి. ఇది కావాలనుకో ఈ రెండింటిని మల్టిపుల్ చేసి ఇక్కడ రాసుకో. ఈ వాల్యూ కావాలనుకో ఈ రెండింటిని మల్టిపుల్ చేసి ఇక్కడ రాయి. కోప్రైమ్స్ అయితే నువ్వు అలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇదేంటిది? ఎఫిషియన్సీస్. ఎవరిది? మెన్ యొక్క ఎఫిషియన్సీ, ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ, బాయ్ యొక్క ఎఫిషియన్సీ. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ మనకి ఏం చెప్తున్నారండి? సో ఇక్కడ ఆల్టర్నేటివ్ డేస్లో మన క్వశ్చన్ అడిగినట్లు ఉన్నాడు. ఇదిగో ఆల్టర్నేటివ్ డేస్. ఓకే. సో ఈ వర్క్ని ఎవరెవరు చేస్తారంట? 2 మెన్. మరి ఎవరు చేస్తారంట? 3 బాయ్స్, 5 బాయ్స్ చేస్తారంట. 5 బాయ్స్. ఎలా చేస్తారు వీళ్ళు? ఆల్టర్నేట్గా చేస్తారంట. ఆల్టర్నేట్ అంటే ఏంటి? మొదటి రోజు ఇద్దరు మెన్ వెళ్ళారు అనుకో, నెక్స్ట్ రోజు ఎవరు వెళ్తారు? 5 బాయ్స్. మళ్ళీ థర్డ్ రోజు ఎవరు వెళ్తారు? మళ్ళీ మెన్, ఈ 2 మెన్ వెళ్తారు. ఓకేనా? సో ఇలా 6 ఉమెన్ వర్క్ ఆన్ ఆల్ డేస్. వీళ్ళిద్దరూ కూడా ఎలా వాటాలు వేసుకుంటున్నారు? మెన్ బాయ్స్. ఈ 2 మెన్ నేను ఏమన్నారంటే, నేను మొదటి రోజు వెళ్తే 5 బాయ్స్ నువ్వు నెక్స్ట్ రోజు వెళ్ళు అంటున్నారు. కానీ ఉమెన్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రతిరోజు వెళ్తున్నారంట. అంటే ఈ ఇద్దరు మెన్తో వెళ్తారు మొదటి రోజు, రెండో రోజు 5 బాయ్స్ వెళ్తారు, మూడో రోజు మళ్ళీ మెన్తో వెళ్తారు. ఇలా వీళ్ళు ప్రతిరోజు వెళ్తారంట. అంటే మొదటి రోజు ఎవరు వెళ్తారండి? 2 బాయ్స్, 6 ఉమెన్. నెక్స్ట్ రోజు ఎవరు వెళ్తారు? 5 బాయ్స్, 6 ఉమెన్. వీళ్ళు వెళ్తారు ఇలా. అంటే వీళ్ళు మొదటి రోజు వెళ్తారు, వీళ్ళు రెండో రోజు వెళ్తారు. ఓకే. అసలు మొత్తం చేయాల్సిన వర్క్ ఎంత? అసలు వర్క్ ఎంత అది మనకు తెలియాలి. మొత్తం వీళ్ళు చేయాల్సిన వర్క్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి 20 మెన్ అయినా, 30 ఉమెన్ అయినా, 50 బాయ్స్ అయినా అదే వర్క్ చేస్తారు అన్నారు. సో ఇక్కడ చూడండి, టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. ఇక్కడ చూడండి, ఎక్కడో దగ్గర మీరు చూడండి, ఇక్కడ ఉండైనా, ఎక్కడ ఉండైనా ఒకటే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఎంతమంది అండి? మెన్ 20 మెన్. వీళ్ళు ఒక్కొక్కరి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 15. అంటే ఎంత? టోటల్ వర్క్ ఎంత అండి? 300. లేదా ఇక్కడ చూడండి 30 ఇంటూ 10 లేదా 50 ఇంటూ 6 ఎక్కడైనా 300. అంటే 300 పార్ట్స్ ఆఫ్ వర్క్ చేయాలి వీళ్ళు. 300 పార్ట్లను కంప్లీట్ చేయాలి మరి. సో ఎలా చేస్తారు? ఆల్టర్నేటివ్గా చేస్తారు మనకి. సో ఇక్కడ వీళ్ళు మొదటి రోజు వీళ్ళు వెళ్తే ఎన్ని పార్ట్స్ చేసుకొని వస్తారు, వీళ్ళు వెళ్తే ఎన్ని పార్ట్స్ చేసుకొని వస్తారు చూద్దాం. ఎంతమంది మెన్ వెళ్తున్నారు? 2 మెన్, 6 ఉమెన్ వెళ్తున్నారు. ఒక మెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 15 పార్ట్స్. మరి 2 మెన్ వెళ్తే ఎన్ని పార్ట్స్ చేస్తారండి? 15 ఇంటూ 2 అంటే ఎంత? 30 పార్ట్స్ చేస్తారు. ఒక ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 10. అలాంటి వాళ్ళు 6 వెళ్ళారంటే ఎంత అవుతుంది? 60 పార్ట్స్. టోటల్గా 90 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతుంది మొదటి రోజు. ఓకే. ఇక్కడ మొదటి రోజు ఎవరు వెళ్ళాలన్నాడండి? ఓకే, మెన్. ఓకే, మొదటి రోజు మెన్. ఓకే, 5 బాయ్స్. ఒక బాయ్ యొక్క ఎఫిషియన్సీ 6 పార్ట్స్ అయితే 5 ఉన్నారంటే 5 ఇంటూ 6 అంటే ఎంత? 30. 6 ఉమెన్ అంటే ఎంత అండి? 60. సో ఇది కూడా ఈ బ్యాచ్ కూడా వెళ్ళినా 90 పార్ట్స్, ఈ బ్యాచ్ వెళ్ళినా 90 పార్ట్స్, ఈ బ్యాచ్ వెళ్ళినా 90 పార్ట్సే. సో ఇక్కడ చూద్దాం డైరెక్ట్గా. నార్మల్ అయితే వేరే మెథడ్లో చెప్తాను. సో ఇది చిన్నదే కాబట్టి డైరెక్ట్గా చెప్పేసుకోవచ్చు. మొదటి రోజు వీళ్ళు వెళ్ళారండి, 90 పార్ట్స్ చేశారు. నెక్స్ట్ రోజు వీళ్ళు వెళ్ళారు, 180 అయింది. థర్డ్ రోజు మరలా వీళ్ళు వెళ్తారు,
అప్పుడు ఎంత అవుతుంది 270 అవుతుంది. అంటే 270 అయిపోయింది. ఎన్ని రోజులు పట్టింది 3 రోజులు 3 డేస్. ఇంకా నెక్స్ట్ రోజు ఎవరు వెళ్తారండి వీళ్ళు వెళ్ళాలి. సో వీళ్ళు రోజుకి ఎన్ని పార్ట్స్ చేయగలరు 90 పార్ట్స్ చేయగలరు. కానీ మనకు కావాల్సిందంతా 30 కావాలి మొత్తం వద్దు. వీళ్ళు చేయగలిగేది ఎంత 90 మనకు కావాల్సింది ఎంత 30. సో ఇది ఇక్కడ 30. సో ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత 1/3. సో ఆన్సర్ ఎంత 3 1/3 3 1/3 అనేది ఆన్సర్ అవుతుంది. సో దీన్ని వేరే మెథడ్లో చేస్తాం 180 10 అని చెప్పాలి అవసరం ఇది చిన్న క్వశ్చన్ కాబట్టి ఇలా నార్మల్గా చూసుకోండి. సో వీడు మొదటి రోజు 90 రెండో రోజు 90 మూడో రోజు 90 ఇలా 90 మీద వెళ్తుంది మొత్తం అంతా కూడా. ఓకే సో ఇక్కడ చూద్దాం నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ఫ్యాన్ ఈస్ 7392. ఇఫ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఈస్ 32%, దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? ఎంత ప్రాఫిట్ వచ్చిందండి 32% ప్రాఫిట్. ఈ 32% అంటే ఎలా రాస్తాం ఇది వచ్చి 32/100. 32% అంటే ఎంత అవుతుందండి 32/100. 4 ఎనీ టైమ్స్ అండి ఇది 4 8s 4 ఎనీ టైమ్స్ అండి ఇది 25 టైమ్స్. అంటే 25 పార్ట్లలో 8 పార్ట్లు లాభం వచ్చిందంట. 8 పార్ట్స్ లాభం వచ్చింది. 25 పార్ట్లు తీసుకెళ్తే మన 25 పార్ట్లు కొని దాన్ని 8 పార్ట్లు లాభానికి అమ్మావు. అంటే ఎంత అమ్మినట్లు నువ్వు 33 పార్ట్లు అమ్మినట్టు. 25కి 8 కలిపితే ఎంత 33. అంటే సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత అండి 33 పార్ట్స్. ఈ 33 పార్ట్స్ అనేది 7392 అయితే మనకేం కావాలి 25 ఎంత అని కావాలి. 25 పార్ట్స్ ఎంత అని కావాలి. క్యాన్సిలేషన్ చేద్దాం. సో ఇది నార్మల్గా ఉంది కదా క్యాన్సిలేషన్ గెలుపు. 33 1s 33 2s ఎంత అండి 66. మళ్ళీ 2s మరలా క్యాన్సిల్ మరలా ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 4 టైమ్స్. 25 × 224. 25 × 224 అంటే దీన్ని మనం ఏం చేయొచ్చండి దీన్ని 4తో డివైడ్ చేసి 100 చేయొచ్చు. ఎందుకు 4తో డివైడ్ చేయాలి మనం ఇక్కడ దీన్ని 25తో మల్టిపుల్ చేయాలి. 25 ఏమని రాయొచ్చు 100/4 అని రాయొచ్చు. 100/4 అనొచ్చు కదా. ఇక ఇది చెప్తున్నానండి 224 × 25 చేయకుండా మనం ఏం చేసుకోవచ్చు ఈ 25 బదులు 100/4 అనొచ్చు. ఈ 4th ఇది క్యాన్సిల్ చేసాం మనకి ఎంత వస్తుంది మనకి ఇక్కడ 56 వస్తుంది. 56 × 100 అంటే ఎంత 5600. 5600 మీరు ఒకటి క్యాన్సిల్ చేసుకున్నాం మన లాస్ట్కి 224 వస్తుంది. 224తో 25 కూడా మనకి మల్టిపుల్ చేస్తే ఎంత అవుతుందండి 5600. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్. ఇఫ్ 2% of x is 348, then x is equal to and 2% అనేది 348 అంట. 2% 348 అయితే 100% ఎంత అంటున్నాడు 2% 348. 2 మనం ఎంతతో మల్టిపుల్ చేస్తే 348 అవుతుందండి. సో ఇది ఎన్ని టైమ్స్ అండి 100. లేదా ఎలా చేసుకోండి అలా అనుకోండి. ఇగో దీన్ని క్యాన్సిల్ చేసుకోండి ఎన్నిసార్లు అండి 174. 100 × 174 అంటే ఎంత 17400. 1000 లేదా 1,74,00,000 లేదు 17,400 సారీ 17,400 17,400 17,400. ఓకే నెక్స్ట్ LCM and HCF of two numbers are 468 and 14 respectively. If one of the number is 42, then find the other number. చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువసార్లు అడిగాడు క్వశ్చన్. ఇది మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ అందరికీ రావాల్సిన క్వశ్చన్. ఖచ్చితంగా అడుగుతాడు ఎవరో ఒకరు షిఫ్ట్లో రిపీట్ క్వశ్చన్ అండి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను ఒక 100 ఇస్తే LCM HCF నుండి అందులో 30 సార్లు ఇలాంటి క్వశ్చన్ ఇస్తాడు. 30 టైమ్స్ ఈ క్వశ్చనే ఉంటుంది. ఇదే మోడల్ క్వశ్చన్ చూసుకోండి. ఓకే సో LCM × HCF is equal to product of the two numbers. అంటే మనం ఇది ముందుగా తెలిస్తే దీనికి ఇది క్యాన్సిల్ చేసుకొని 14 × 4 అని పెట్టవచ్చు ఆన్సర్ 56 అని. ఓకే సో ఇక్కడ ఏం చేస్తాం ప్రొడక్ట్ ఆఫ్ ది LCM × HCF is equal to product of the two numbers. ఒక నెంబర్ 42 అయితే ఇంకొక నెంబర్ మనకు తెలియదు కదా దాని ప్లేస్లో x రాసుకుందాం. దీన్ని సాల్వ్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుందండి సో ఇక్కడ క్యాన్సిలేషన్ 42 1s 42 4s 14 × 4 అంటే ఎంత అండి 56. డైరెక్ట్గా ఇక్కడ మీరు ఇంక ఇలా చేయకూడదండి. ఇలా మన క్వశ్చన్ చూడగానే అక్కడ నుండి అక్కడ ఆన్సర్ చేయడానికి చూడండి. దీంతో ఇది క్యాన్సిల్ అవ్వాలి దీంతో ఇది క్యాన్సిల్ అయిపోతుంది 4 టైమ్స్. 14 × 4 అంటే ఎంత 56 అని ఆన్సర్ పెట్టాలి. ఓకేనా మళ్ళీ ఇలా తీసుకొచ్చి రెండింటి మల్టిపుల్ చేసి క్యాన్సిలేషన్ చేయడం అవన్నీ చేయదు. లేదా మనం ఇంకో మెథడ్ కూడా ఉంటుంది యూనిప్లస్ డిజిట్ కూడా మనం వాడచ్చు. యూనిప్లస్ డిజిట్ 8 4s ఎంత 32 అంటే 2 వచ్చింది యూనిప్లస్ డిజిట్ 2. ఇక్కడ 2ని ఎవరితో మల్టిపుల్ చేస్తే ఇందులో 2 వస్తుంది యూనిప్లస్ వచ్చండి. 2 × 4 8 కాదు 2 × 8 16 అంటే 6 వస్తుంది. 2 7s 14 అంటే 4 వస్తుంది. 2 × 6 అంటే ఎంత 12 అంటే 2 వస్తుంది. మనకు కావాల్సిన 2 కదా ఎక్కడ వచ్చింది ఇక్కడ. ఓకేనా ఇక్కడ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ కూడా మనకేంటి ఇక్కడ ఏ విధంగా డివైడ్ అవుతుంది అది కూడా మన అవసరం. మనకేంటి యూనిప్లస్ డిజిట్ నుండి కూడా ఆన్సర్ చేయొచ్చు. పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు యూనిప్లస్ డిజిట్తో చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ వెంటనే తెగిపోతుంది. నువ్వే క్యాన్సిలేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే నెక్స్ట్. ఓకే సో ఈ జీడీ కానిస్టేబుల్కి సో మన ఇన్స్టిట్యూట్ తరఫున ఒక కొత్త బ్యాచ్ ఇప్పుడు నుండే స్టార్ట్ చేయడం జరిగింది.
ఎందుకంటే సో మీకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇస్తే మీరు ఏం చేస్తున్నారు? ఆ 3 మంత్స్ చదువుతున్నారు. 3 మంత్స్ చదివితే జాబ్ వస్తుందా? రావట్లేదు. కానీ జాబ్ రావట్లేదు కానీ మీరు ఫిజికల్‌కి వెళ్ళడానికి కావాల్సినట్టు కట్ ఆఫ్‌లో మీరు వెళ్తున్నారు. కానీ మెయిన్ కట్ ఆఫ్‌కి మనం రీచ్ అవ్వట్లేదు. మెజారిటీ ఆఫ్ పర్సన్స్ ఇలాగే ఉంది పరిస్థితి. ఓకే. సో కష్టపడుతున్నారు 3 నెలలు జాబ్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మనం ముందు నుండి మొదలుపెట్టట్లేదు. అందుకే ఇప్పటి నుండే మన ఈ బ్యాచ్‌ని స్టార్ట్ చేసి సో ఫస్ట్ నుండే మనం ఇప్పటి నుండే స్టార్ట్ చేసుకుంటే మన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే లోపే మన సిలబస్ కవర్ చేసుకొని ఉండాలి. సో తర్వాత రివిజన్స్ అన్ని మొదలు పెడితే 100కి 100% జాబ్ కొట్టొచ్చు. ఓకేనా? సో దీనికోసం ఈ ఉద్దేశం ప్రకారమే మన ఈ బ్యాచ్ అనేది రీసెంట్‌గా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ బ్యాచ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మన ఇన్‌స్టిట్యూట్ నెంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఫిజికల్ ట్రైనింగ్ కూడా మనదే ఉంటుందండి. మీరేం స్పెషల్‌గా మళ్ళీ ఎక్కడో వెళ్లి నేర్చుకోనవసరం లేదు. మీకు ఈ క్లాసెస్‌తో పాటు ఈ మనకి స్టడీతో పాటు ఈ ఫిజికల్ ట్రైనింగ్ కూడా రెగ్యులర్‌గా మీకు ఉంటుంది. ఇదే ఫేజ్‌లో మనకి ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దాంతో ప్రకారం ప్రతి సండే టెస్ట్‌లు అనేవి ఉంటాయి. టెస్ట్‌లు కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నువ్వు ఎంత చదివావో నువ్వు టెస్ట్ చేసుకోవాలి కదా! సో ఇప్పుడు నాకు తెలియని అవసరం లేదు. నీకు తెలియాలి కదా! నువ్వు ఎంత వరకు ఉన్నావో, ఇంకా ఏం చదవాలి, ఎలా చేయాలి అనేది. సో దీనికోసం టెస్ట్‌లు ఉంటాయి. అప్పుడప్పుడు మరి మధ్య మధ్యలో మరలా గ్రాండ్ టెస్ట్‌లు అండ్ వీక్లీ టెస్ట్‌లు అదే వీక్లీ టెస్ట్ అంటే ఈ చాప్టర్ వైస్ టెస్ట్‌లు. వీటిని కూడా మనం పెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు క్లియర్ చేయడానికి ఫ్యాకల్టీ ఎప్పుడు రెడీగా ఉంటారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ టైం మన వీడియోస్ చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ రిమైనింగ్ వాళ్ళు ఇలా సజెషన్స్ మా క్లాసెస్ నచ్చిన వాళ్ళు ఇంకో సజెషన్స్ పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మాత్రం సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వెంటనే వచ్చి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే. ఎలా అయినా జాబ్ కొడదామనుకున్న వాళ్ళు మాత్రమే. ఏదో వెళ్ళాము, వచ్చాము అనే వాళ్ళు వద్దండి. సో ఎలాగైనా జాబ్ కొడదాం. ఈ ఇయర్ ఎలా అయినా 2 అటెంప్ట్‌లు అయిపోయి, 3 అటెంప్ట్‌లు అయిపోయి, లేదు ఇదే ఫస్ట్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్టే కొట్టేయాలి. ఇలా ఉంటారు చూడండి వాళ్ళు ఖచ్చితంగా రావచ్చు. ఓకే. సో మనం ఈ క్లాస్‌ని ఇంకా కంటిన్యూ చేద్దాం. సో ఓకే. సో నెక్స్ట్ ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 3+√2 అండ్ 2√7. ఈ 3 ప్రపోర్షన్స్ కోసం కూడా గుర్తుపెట్టుకోండి. మెయిన్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్. 100% క్వశ్చన్ ఏదో ఒక షిఫ్ట్‌లో. మీకు 4 షిఫ్ట్‌లు అయ్యాయనుకో ఒక రోజు, లేదా 3 షిఫ్ట్‌లు అయ్యాయనుకో ఒక షిఫ్ట్‌లో నీకు ఇప్పుడు క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా? ఈ మూడిట్లో ఒక క్వశ్చన్ 100% చూసుకోండి. ఎలా? మెయిన్ ప్రపోర్షన్ అంటే ఏం చేస్తాం? √/AB అంటాం. ఓకేనా? థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏం చేస్తాం మనం? C=B²/A అని చెప్తాం. ఓకేనా? లేదా ఫోర్త్ ప్రపోర్షన్ అంటే D ఏమవుతుందండి? BC/A అని చెప్తాం. ఇక్కడ సో మనం ఏం చేస్తాం? ఇది మీన్ ప్రపోర్షన్, ఇది థర్డ్ ప్రపోర్షన్, ఇదేంటి ఫోర్త్ ప్రపోర్షన్. ఇవి ఎలా వచ్చాయి? ఈ ప్రపోర్షన్స్‌ని ఎలా తీసుకొచ్చారు అనేది కాన్సెప్ట్‌లో ఉంటుంది కంప్లీట్‌గా. ఓకే. ఇవి మాత్రం అర్థమయ్యాయి కదా! మీన్ ప్రపోర్షన్ అంటే ఇది, థర్డ్ ప్రపోర్షన్ అంటే ఇది, ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఇది. సో మనకు అడిగింది ఏంటి? థర్డ్ ప్రపోర్షన్. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఇందులో ఇది A, ఇది B కింద తీసుకోవాలి B. సో ఇక్కడ B² అంటే 2√7 అంటే 2 స్క్వేర్ అంటే 4, √7 అంటే ఎంత అండి? రూట్ క్యాన్సిల్ అయిపోయి 7 ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఏ అంటే ఏమవుతుందండి? 3+√2 మరి ఇలా క్యాన్సిలేషన్ ఎలా చేస్తాం? అప్పుడు ఏం చేస్తాం? దీన్ని పైకి తీసుకొని వెళ్ళాలి. ఇది ఏం చేస్తాం? రేషనలైజ్ చేయాలి మనం ఇప్పుడు. రేషనలైజ్ చేయడం అంటే ఏంటి? ఇక్కడ మన రేషనలైజ్ అంటే మీ అందరికి తెలిసిందిగా. ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ 3 - తోని ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ చేస్తాం. ఎందుకు ఇక్కడ ఇది ఏ విధంగా కనిపిస్తుంది? ఇప్పుడు A+B A-B లా ఉంది. A+B ఇంటూ A-B అంటే ఏమవుతుందండి? A² - B². A² - B² అంటే 3² - 2. 3² - 2 అంటే 9 - 2 అంటే 7. 7 పోయాయి ఇక్కడ. 7 క్యాన్సిల్ అయిపోతే 4/3 - ఇదే మన ఆన్సర్. 4/3 - ఎక్కడ ఉందండి? ఆప్షన్ ఏ. ఆప్షన్ 3. 4/3 - అనేది మన యొక్క ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్. The simple interest on a principal amount is 824 for a period of 4 years. The rate of 8% per annum, the principal amount is. ఇక్కడ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుందండి? ప్రతి సంవత్సరం సమానంగా మనకు వేస్తాడు సింపుల్ ఇంట్రెస్ట్. ఈ ఇయర్ మనం 8% కడితే నెక్స్ట్ ఇయర్ 8%, థర్డ్ ఇయర్ 8%, అలా మొత్తం 4 సంవత్సరాలు. ఓకే. ఒక సంవత్సరం నువ్వు 8% కడుతున్నావు అంటే మరి 4 సంవత్సరాలకి ఎంత పర్సెంటేజ్ కట్టాలి? అంటే దేనిలో కట్టాలి నువ్వు? అసల్లో నువ్వు కట్టాలి ఇక్కడ. నీకు సంవత్సరానికి 8% అంటే 4 సంవత్సరాలకి ఎంత అవుతుందండి? 8 × 4 32% కేవలం ఇంట్రెస్ట్ మీద కట్టాలి. ఓకే. అంటే ఇక్కడ 32 అనేది 824 అయితే మనకి ఏం కావాలండి? 100 ఎంతో కావాలి. టోటల్ కదా కావాలి మనకి 100 ఎంత. సో ఎలా చేయాలి? ఆప్షన్ పెట్టేయొచ్చండి ఆన్సర్‌ని. ఆప్షన్ 4 అని పెట్టొచ్చు వెంటనే. ఎలా పెడతాం? క్యాలిక్యులేషన్ లేకుండా. ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ లేకుండా అంటే ఇక్కడ ఏమవుతుందండి? ఈ 2 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 25 4 25 సార్ 4 8 సార్. దీంతో ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఉన్నవన్నీ ఆడ్ నెంబర్సే కదా! ఇవన్నీ ఆడ్ నెంబర్సే. అన్నీ ఆడ్ నెంబర్సే. 8తో ఇది క్యాన్సిల్ చేసిన ఇప్పుడు 25తో ఒక నెంబర్ మల్టిపుల్ చేస్తే ఒకవేళ నేను ఈవెన్ నెంబర్‌ని మల్టిపుల్ చేస్తే గుర్తుపెట్టుకోండి ఇది. 8తో ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో దాన్ని పక్కన పెట్టండి మనం. ఇప్పుడు మనం ఏం గుర్తుంచుకోవాలి? ఆప్షన్స్ అన్నీ ఆడ్ నెంబర్ ఉన్నాయి.
25తో నేను ఒక నెంబర్ని మల్టిపుల్ చేస్తే ఎయిదర్ యూనిట్ ప్లేస్లో 5 రావాలి, లేదా ఏం రావాలి 0 రావాలి. మరి ఇక్కడ ఎక్కడైనా జీరోలు ఉన్నాయా? లేవు. అంటే ఏం రావాలి? 5 రావాలి. మనకున్న ఆప్షన్ ఉంది 4. ఆప్షన్ 4 ఉంది. నువ్వు లేదు నేను క్యాన్సిలేషన్ చేసుకుంటే నాకు బాగా ఇష్టం అనుకుంటే ఇది ఎన్ని టైమ్స్ అండి? 103. 103 ఇంటూ 25 అంటే ఎంత అవుతుందండి? ఇదిగో ఇక్కడ ఏదైతే ఉందో అదే నీ ఆన్సర్. సో క్యాన్సిలేషన్స్ వద్దు, డైరెక్ట్గా చూడగానే ఓకే ఏమైనా వీలవుతుందా, అన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఇవి ఎలా వస్తాయి మనకి, ఇవి ఎలా తెలుస్తాయి అంటే ప్రాక్టీస్ చెప్పినప్పుడు జాగ్రత్తగా విని ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా వస్తాయి మనకి, ఎలా తీసుకెళ్ళాలి ఆన్సర్ అని. ఓకే, నెక్స్ట్ వన్. What will be the difference between the sale price of a book with a market price of 1500 under the following discount schemes? ఓకే, సో నీకు ఒక బుక్ని 1500 రూపాయలు పెట్టారు అనుకుందాం. 1500 రూపాయలు నీకు పెట్టారు. సో నీకు 2 రకాల డిస్కౌంట్స్ ఇచ్చారు. నువ్వు తెలివైన వాడు అయితే ఏది తీసుకుంటావు చూద్దాం. ఓకే, అంటే ఇక్కడ వాడు అడిగింది ఏంటంటే నువ్వు తెలివైన వాడైతే ఏం తీసుకుంటావు అని అడగలే. ఈ 2 డిస్కౌంట్ మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. అంటే నీకు ఏదర్ 20% 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే డిస్కౌంట్ మీద డిస్కౌంట్. ఓకే, సో ఇదేంటి అవుతుందండి, ఒకవేళ 30% వచ్చిన దాని మీద మళ్ళీ 10%. ఈ సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఏంటి, ముందుగా దానికోసం ఒక చిన్నది మాట్లాడుకుందాం. ఓకే, సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఏంటంటే డిస్కౌంట్ మీద డిస్కౌంట్, డైరెక్ట్ డిస్కౌంట్ వేరు, సక్సెసివ్ డిస్కౌంట్స్ వేరు. సో ఈ రెండింటికి తేడా ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళాం అనుకుందాం. షాపింగ్ మాల్, సో ముందుగా మీ ఇంటి దగ్గర ఒక షాప్కి వెళ్ళాం అనుకుందాం. మీ ఇంటి దగ్గర ఏదో బట్టలు కొనుక్కుందాం, ఒక షర్ట్ కొనుక్కుందాం, నువ్వు వెళ్ళావు. సో వాడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావు, నువ్వు లోపలికి వెళ్ళగానే అన్న డిస్కౌంట్ ఉందా అంటే వాడు ఏం చెప్తాడు నీకు, అన్న ఓకే 20% డిస్కౌంట్ ఉందని నీకు చెప్తాడు. ఓకే షర్ట్ కొనుక్కో నీకు 20% డిస్కౌంట్. నువ్వేం చెప్తే వెళ్ళి అన్న నేను రెగ్యులర్గా వస్తాను నాకు ఇంకొంచెం డిస్కౌంట్ ఇవ్వంటే ఓకే తమ్ముడు ఇంకో 10% తీసుకో అంటాడు. టోటల్గా 30% డిస్కౌంట్ తీసుకొని నీకు ఇస్తాడు. సో ఇప్పుడు మనం మాల్కి వెళ్ళాం, కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. సో ఇలా వెళ్ళావు నువ్వు షాప్కి వెళ్ళి, ఒక పైన నీకు ట్యాగ్ పైన ఒక 20% రాస్తుంది. తర్వాత నువ్వు ఇలా మన కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ కడదాం అని వెళ్తే, సో వాడు ఏమంటాడు, ఐసిఐసిఐ కార్డు ఏదో ఒక కార్డు ఇస్తే మీకు, సో దాని మీద బిల్ మీద ఎంతో కొంత పర్సెంటేజ్ తగ్గుతా అంటాడు. బిల్ మీద తగ్గుతుంది అంటాడు, ఒరిజినల్ దాని మీద కాదండి, బిల్ మీద. సో అంటే ఇక్కడ నువ్వు 100 రూపాయలు అనుకో, 100 రూపాయలు, అందులో నీకు 10% డిస్కౌంట్ ఇచ్చాడు. ఒరిజినల్గా అందరికీ 10% డిస్కౌంట్ 90. సో నువ్వు క్రెడిట్ కార్డు ఇచ్చావు అనుకో, క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఏదో కార్డులు ఇస్తారు కదా మనకి, ఇలాంటివి చాలా ఆఫర్లు ఇస్తూ ఉంటారు. సో ఇందులో ఒకవేళ ఇస్తే నీకు మళ్ళీ 10% తగ్గిస్తా అంటాడు. 10% నీకు 90లో 10% తగ్గిస్తాడు. 90లో 10% అంటే ఎంత, 9 తగ్గిస్తే నీకు ఎంత, 81 రూపాయలు ఇస్తాడు. అదే మీ ఇంటి దగ్గర ఇందాక నువ్వు బేరం ఆడుకున్నావు కదా, మొదటి 10% అనుకుందాం, తర్వాత ఇంకో 10%, మొత్తం 20%. అప్పుడు ఎంత, నువ్వు 80 కడతావు, 80 రూపాయలకి ఇస్తావు. ఇదంతా 81. ఓకేనా. సో డిస్కౌంట్ మీద డిస్కౌంట్ ఇది ఏమవుతుందండి, దీన్ని సక్సెసివ్ డిస్కౌంట్ అంట. ఇది నార్మల్ది, ఇది నార్మల్ స్ట్రైట్ డిస్కౌంట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ వీటి కోసం చూద్దాం. సో మొదటగా ఈ సక్సెసివ్ డిస్కౌంట్స్కి మన సక్సెసివ్కి ఒక ఫార్ములా ఉంటుంది, x+y+xy/100. మరి దాన్ని యూజ్ చేయాలంటే అవసరం లేదు, యూజ్ చేసుకుంటే అంటే చేసుకో. ఓకే, దాన్ని యూజ్ చేయకుండా కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ముందుగా 100లోండి ముందుగా మీకు 10% కోసం నేర్పిస్తే ఇంకా బెటర్. ఓకే, 10% ఏదైనా ఒక నెంబర్లో మీకు 10% తెలియాలనుకో, ఒక నెంబర్లో నీకు 10% తెలియాలనుకో, ఆ నెంబర్ని 10తో డివైడ్ చేయి చాలు. ఇప్పుడు నాకు 2500లో 10% కావాలంటే దీన్ని 10తో డివైడ్ చేస్తే ఎంత, 250. ఒకవేళ 250లో 10% కావాలంటే 250ని 10తో డివైడ్ చేస్తే 25. ఒకవేళ 25లో 10% కావాలంటే 2.5. మరి 2.5లో 10% కావాలంటే 0.25. అంటే 10తో డివైడ్ చేస్తే చాలండి, 10% వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఏం కావాలి, 20% డిస్కౌంట్ కావాలి. 100లో ముందుగా 20% అంటే 20 తగ్గించేస్తే 80. దీనిలో మరలా 20% అంటే ఎంత, 16. 10% 8 అన్నప్పుడు ఇది 10% 8 కదా, మరి 20% అంటే ఎంత, ఇక్కడ ఇది డబుల్ అయినప్పుడు అది కూడా డబుల్ అవుతుంది, 16. అంటే 16 తగ్గించాలి. ఇక్కడ మనం 64%కి ఇస్తున్నాడు నీకు. ఓకే, ఇదే అవుతుంది ఇక్కడ 100లో ముందుగా 30% తగ్గించాడు అంటే 70. ఇందులో మరలా ఎంత తగ్గించమంటున్నారు, 10% తగ్గించమంటున్నారు. 10% అంటే ఎంత, 7. అప్పుడు ఎంత, 63. ఎక్కడ డిస్కౌంట్ ఎక్కువ వస్తుందండి, ఇదిగో ఇక్కడ. సో ఎంత డిఫరెన్స్ వచ్చింది, 1. అంటే 1%. 1500లో 1% కావాలి. సో 1% కావాలంటే మనం ఏ విధంగా చేస్తామండి, ఇప్పుడు 10% అంటే దేంతో డివైడ్ చేయాలన్నా 10. అదేవిధంగా 1% కావాలంటే 100తో డివైడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఈ 2 పాయింట్స్ కూడా. ఈ 2 పాయింట్స్ తెలిసి చాలా పర్సెంటేజ్ ఈజీగా చేయొచ్చు, మనం ఒక క్యాలిక్యులేషన్ లేకుండా చేయొచ్చు. 10% అంటే 100తో డివైడ్ చేయాలి. దీన్ని 100తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది, 15. అంటే ఏమవుతుంది, 15. ఇలా కాకుండా సక్సెసివ్లో కూడా మనం చేసుకోవచ్చు అండి. సక్సెసివ్లో మనం చేయడం అంటే ఏంటి, సో సక్సెసివ్ ఫార్ములా ఇదిగో x+y+xy/100. ఇది నువ్వు మైండ్లోనే చేసుకోవాలి. ఇలా మళ్ళీ రాసి చేస్తావంటే టైం వేస్ట్. ఇది రాసి చేస్తావంటే టైం వేస్ట్ అండి. డిస్కౌంట్ అంటే ఏంటి, తగ్గిస్తున్నాడు అంటే -20. ఇక్కడ మైనస్ ఏమైపోతుంది, ఈ రెండు మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. 20 × 20/100. 20 × 20/100. ఈ రెండు క్యాన్సిల్ అయితే ఎంత అవుతుందండి, 4. అంటే ఎంత, -30.
ఇక్కడ ఎంత -40 + 4 అంటే ఎంత -36% డిస్కౌంట్. సో నెక్స్ట్ది కూడా అదే విధంగా చేస్తావు. నెక్స్ట్ది కూడా అదే విధంగా చేస్తావు అనుకో. ఇక్కడ ఎంత అవుతుంది -30 -10 ఇక్కడ ఎంత +300/100. సో ఎంత అండి ఇక్కడ 30. ఇక్కడ -40 + 3 అంటే ఎంత -37%. ఇక్కడ 37% తగ్గుతుంది, అక్కడ 36% తగ్గుతుంది. సో దానివల్ల మనకి ఎక్కడ 1% చేంజ్ అనేది ఉంది మనకి. 1% అంటే ఎంత కావాలి మనకి? 1% అంటే 15. సో 1% అంటే ఏమవుతుందండి 15. సో దానివల్ల మన ఆన్సర్ ఏంటి 15 అనేది మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది రిపీటెడ్ అండి. సో ఇప్పుడు ప్రీవియస్ పేపర్ నువ్వు ఓపెన్ చేసావు అనుకో, అన్ని షిఫ్ట్లో ఇది ఇచ్చాడు. ఓకే, డైరెక్ట్గా ఎలా చేయాలనేది నేను చెప్తా చూడండి. డైరెక్ట్గా చేయడానికి ఎలా. సో ఇక్కడ మ్యాటర్ ఉంటుంది, ఇటువైపు అటువైపు ఈక్వల్ చేసుకొని వీడిది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఎలా రాయాలి, పవర్లో 12 పవర్లో 13 ఇలా రాస్తారు. సో అదంతా లేకుండా మనం డైరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఎలా చేయాలి? సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ అర్థం ఏంటి, దాన్ని ఎలా చేయాలి ఈజీగా అనేది మనం ఇక్కడ చూద్దాం. వెంటనే అయిపోతుంది ఆన్సర్, పెద్ద కష్టంగా ఉండదండి. సో ఇక్కడ చూద్దాం. షాన్ హ్యాస్ 1612 రూపీస్ విత్ హిమ్. షాన్ అనే పర్సన్ దగ్గర 1612 రూపాయలు ఉండడం జరిగిందంట. ఓకే, హీ డివైడెడ్ ఇట్ అమాంగ్ హిస్ సన్స్ పీయూష్ అండ్ మనోజ్. పీయూష్కి మరియు మనోజ్కి వీళ్ళిద్దరికి షేర్ చేద్దాం అనుకున్నాడంట. అండ్ ఆస్క్డ్ దెమ్ టు ఇన్వెస్ట్ ఎట్ 8% రేట్. 8% రేట్కి అమ్మాడంట. అదే ఇంట్రెస్ట్ వచ్చే విధంగా పెట్టుబడి పెట్టాడంట. సో ఇక్కడ చూడండి, 8% అంటే ఏమవుతుందండి 8/100. 8/100 అంటే ఏమవుతుందండి మనకి ఇక్కడ 4 2s కదా, 2/25. అంటే ఇక్కడ ఎలా రాయాలంటే ఇక్కడ నీకు ఇంట్రెస్ట్ వస్తుంది, నువ్వు 100 రూపాయలు పెడితే ఎంత వస్తుంది 108. ఈ విధంగా డైరెక్ట్గా రాసుకుంటే సరిపోతుంది. ఇలా రాసుకోండి, మళ్ళీ దాన్ని యాడ్ చేయడం అని కాకుండా ఇలా రాసుకోండి. ఇది ఎన్ని టైమ్స్ అండి 25 టైమ్స్. ఇది ఎన్నిసార్లు అండి 27 సార్లు. ఓకే, 27/25. ఇది డైరెక్ట్గా నువ్వు చేయగలిగితే రాసుకో, ఇదే ముందుగా గుర్తుపెట్టుకో. ఓకే, సో ఇది ఓకే. నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ. ఇట్ వాస్ సీన్ దట్ పీయూష్ అండ్ మనోజ్ గాట్ సేమ్ అమౌంట్. ఇద్దరికి సమానంగా అమౌంట్ వచ్చిందంట. పీయూష్కి మనోజ్కి సమానంగా పంచబడిందంట ఈ అమౌంట్ని. ఓకే, సో ఇక్కడ సేమ్ ఆఫ్టర్ 12 and 13 years రెస్పెక్టివ్లీ హౌ మచ్ డిడ్ షాన్ గివ్ టు పీయూష్. ఓకేనా, సో ఇక్కడ మన షాన్ అనేవాడు పీయూష్కి ఎంత ఇచ్చారో అని అడుగుతున్నారండి. షాన్ అనేవాళ్ళు పీయూష్కి ఎంత ఇచ్చారని. సో ఇక్కడ చూడండి, వీళ్ళకి ఏంటి, వీళ్ళిద్దరి యొక్క ఏజ్ చూడండి. పీయూష్కి మనోజ్ గాట్ సేమ్ అమౌంట్ ఆఫ్టర్ 12 years. వీడికి పీయూష్కి 12 సంవత్సరాలకి ఎంత అయితే వచ్చిందో వీడికి ఎంత అండి 13 సంవత్సరాలు కూడా అంతే వచ్చిందంట. ఓకేనా, 12 సంవత్సరాలకి ఎంత వచ్చిందో. నెక్స్ట్ ఎవడండి, సో వీడెవడు మనోజ్కి 13 సంవత్సరాలకి అంతే వచ్చింది. 12 సంవత్సరాలే పెట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఈ కొంత అమౌంట్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏంటి 13 ఒక సంవత్సరం ఎక్కువ ఉంచారు అంటే తక్కువ సంవత్సరాలకి అంతే అమౌంట్ రావాలి, ఎక్కువ సంవత్సరాలకి అంతే అమౌంట్ రావాలి. సో ఇక్కడ వచ్చిన అమౌంట్ రెండు ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇంట్రెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 50,000 నాకు ఎంత ఇద్దరు పర్సన్స్కి ఇద్దాం అనుకుంటున్నాను. సో తక్కువ టైం పీరియడ్ ఉందంటే ఏం చేయాలి, నేను ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. ఎక్కువ టైం పీరియడ్ ఉందంటే తక్కువ అమౌంట్ నేను పెట్టినా సరిపోతుంది, ఈక్వల్గానే నాకు అమౌంట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, తక్కువ టైం పీరియడ్ ఎవరికి ఉందండి ఇక్కడ, మరి పీయూష్కి 12 సంవత్సరాలకే, మనోజ్కి 13 సంవత్సరాలకి ఇది వచ్చిందంట. అంటే ఎక్కువ పెట్టుబడి ఎవరికి వెళ్ళాలి, మనకి పీయూష్కి ఎక్కువ వెళ్ళాలి, తక్కువ ఎవరికి వెళ్ళాలండి మనోజ్కి. అంటే ఇది పీయూష్, ఇది మనోజ్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఏం రాయాలంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అండి. 12కి 13కి డిఫరెన్స్ ఎంత 1. ఈ 1 రాసిన ఒకటే, రాయిపోయినా ఒకటే. ఒకవేళ 2 సంవత్సరాల డిఫరెన్స్ ఉందనుకో 2 రాయాలి. అప్పుడు ఏం చేస్తాం 27² 25² చేస్తాం. ఇక్కడ నీకు తెలియాల్సింది ఏంటంటే ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ ఇవ్వాలో తెలియాలి అంతే. సో మొదటగా ఏం చేసావు 27/25 చేసావు. ఎవరికి ఎక్కువ ఇవ్వాలి, మనకి తక్కువ టైం పీరియడ్ ఉన్నవాడికి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి, ఎక్కువ టైం పీరియడ్ ఉన్నవాడికి తక్కువ అమౌంట్ మనం షేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇద్దరికి కలిపి ఎంత ఇచ్చాడండి మరి 1612. ఇద్దరిది కలిపి అంటే ఎన్ని పార్ట్స్ 52 పార్ట్లు. 52 పార్ట్స్ అనేది 1612 అయితే మనకి ఎవరికి అడుగుతున్నాడు పీయూష్కి ఎంత వెళ్తుందని అడుగుతాడు. 27 ఎంత అని అడుగుతున్నాడు. 27 ఎంత అంటే ఇప్పుడు జాగ్రత్తగా కూర్చొని క్యాలిక్యులేట్ చేస్తామా, చేయకూడదండి అలా. సో ఏం చేయాలి, దీంతో దీన్ని మల్టిపుల్ చేస్తాం కదా, దీంతో దీన్ని మల్టిపుల్ చేస్తాం అంటే దేని యొక్క మల్టిపుల్, ఇది 9 మల్టిపుల్. నీ ఆన్సర్ కూడా ఏమవ్వాలి 9 మల్టిపుల్ అవ్వాలి. ఇక్కడున్న ఆప్షన్స్లో 9 మల్టిపుల్ ఎక్కడుందో వెతుకుదాం. 9 మల్టిపుల్ ఎక్కడుందో మనం జాగ్రత్తగా వెతుకుదాం, ఆన్సర్ అయిపోతుంది. మీది 9 మల్టిపుల్, ఇదంతా ఇది 8 9, ఇది 9తో క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇది కూడా 9తో క్యాన్సిల్ అవుతుంది, ఇది 9తో క్యాన్సిల్ అవుతుంది, ఇది కూడా 9తో క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత 837. ఓకేనా, 9 డివిజిబిలిటీ రూల్ అలవాటు ఉంది కదా, 9 డివిజిబిలిటీ రూల్. ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ 2 2 4 1 9 ఇది ఉందండి, ఇది 9తో క్యాన్సిల్ అవుతుంది లేదంటే ఎలా తెలుస్తుంది, ఇందులో ఏవైనా డిజిట్స్ని కలిపితే లేదా డైరెక్ట్గా ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఏదైనా నెంబర్ 9తో క్యాన్సిల్ అయితే దాన్ని తీసేయగో. 9 9తో క్యాన్సిల్ అయిపోతుంది,
నెక్స్ట్ ఇందులో డిజిట్స్ అన్నింటినీ కలిపితే కూడా 9తో క్యాన్సిల్ అయినా 9 మల్టిపుల్స్ వచ్చినా సరే దాన్ని కూడా తీసేయవచ్చు నువ్వు. 2+2+4+1 అంటే ఎంత 9, దాన్ని కూడా తీసి అన్నీ పోవాలి. అన్నీ పోతే నెంబర్ ఎంత ఎవరితో క్యాన్సిల్ అవుతుంది, 9తో క్యాన్సిల్ అవుతుంది. ఇవన్నీ కలపండి ఎంత 18 కూడా 9తో క్యాన్సిల్ అవుతుందిగా, అందుకే ఇది 9తో క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత 837. నెక్స్ట్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 26, 8, 11, 13. ఓకేనా, స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ కావాలంటే అది ఎవరితో డివైడ్ అవ్వాలంటే 26తో డివైడ్ అవ్వాలి, 8తో డివైడ్ అవ్వాలి, 11తో డివైడ్ అవ్వాలి, 13తో అవ్వాలి. అంటే దీని అర్థం ఏంటి, ఎల్సిఎం అడుగుతున్నాడు వాడు, లీస్ట్ కామన్ మల్టిపుల్. 26తోని, 8తోని, 11తోని, 13తో డివైడ్ అయ్యే నెంబర్. దీనికి ఎల్సిఎం చేయాలి, మనం ఎల్సిఎం చేయకూడదండి, కూర్చొని ఎల్సిఎం చేయకూడదు. సో ఇందులో మనకి ఒకటి ఇచ్చాడు, ఆ నెంబర్ 8తో డివైడ్ అవ్వాలని. ఈ ఆప్షన్స్లో 8తో డివైడ్ అయ్యే నెంబర్ ఏంటి, సో 8 డివిజిబిలిటీ ఏంటండి, ఇలా ఆల్టర్నేట్. 8 డివిజిబిలిటీ రూల్కి మనం 3 రకాలుగా చెప్పొచ్చు. 8ని మనం ఒక నెంబర్ 8తో డివైడ్ అవుతుందో లేదా అని చెప్పడానికి 3 రూల్స్ని మనం వాడచ్చు. చాలా మంది వాడేది ఏంటి ఇక్కడ, ఇదిగో ఇలా ఆల్టర్నేట్ ఇది వాడతారు. ఇలా ఆల్టర్నేట్ ఈ రెండు కలిపితే ఎంత 1, ఈ రెండు కలిపితే 3, ఈ 1కి 3కి డిఫరెన్స్ ఎంత 2. కానీ మనకు రావాల్సింది ఎంత, ఎయిదర్ 0 రావాలి లేదా 11 మల్టిపుల్స్ రావాలి. ఇలా 11 మల్టిపుల్స్ రావాలి. సో రెండు ఏవి రాలేదు కాబట్టి ఇది కాదు. సో 1 + 8 9, 2, 9 - 2 అంటే ఎంత 7, ఇది కూడా కాదు. 1 + 2 3, 1 + 6 అంటే ఎంత అవుతుందండి 7, 7 - 3 అంటే 4, ఇది కూడా కాదు. 1 + 4 5, 1 + 4 5, 5 - 5 అంతా 0. సో ఆన్సర్ ఎంత, ఆప్షన్ 4. ఆప్షన్ 4 మన ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ వన్, ఒకవేళ క్లాష్ వస్తే ఏం చేయాలి, రెండు కూడా 4 మనం 11తో ఇది 11తో ఇది 11తో డివైడ్ అయ్యి వస్తే ఏం చేయాలి. అప్పుడు ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కదా, ఆ నెంబర్ 8తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటాం. మనం డైరెక్ట్గా డివిజిబిలిటీ రూల్సే అండి. డివిజిబిలిటీ రూల్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తే మన ఎల్సిఎం హెచ్సిఎం చేయడానికి, చాలా క్యాలిక్యులేషన్స్ చేయడానికి కూడా. ఓకే, సో దాన్ని బట్టి మనం చేస్తాం. Manoj travels from city A to city B. If he drives at 1/5 of his normal speed, he reaches city B 36 minutes late. Find out how many minutes Manoj would take to travel if he drove at his normal speed. ఓకేనా, మనోజ్ అనే పర్సన్ ఏ అనే సిటీ నుండి బి అనే సిటీకి వెళ్దాం అనుకుంటుంది. చాలా చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇది, మనం చదివినంత టైం కూడా పట్టదు, అంత ఈజీగా ఉంటుంది ఆన్సర్. సో ఇది ఎంత అవుతుంది, 1/4 × 36 చేస్తే 9 అయిపోయింది ఆన్సర్. అలాగే చేయాలి. ఓకేనా, అంతే చిన్న క్వశ్చన్ ఇది. సో కానీ దీన్ని ఎలా, ముందు నార్మల్ మెథడ్ కూడా చెప్పుకోవాలి కదా మనం. నార్మల్ మెథడ్ చెప్పి షార్ట్ కట్ మెథడ్ కూడా మనం చేసుకుందాం. ఓకే, ఇక్కడ చేద్దాం. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమన్నా, ఇఫ్ హీ డ్రైవ్స్ 1/5 ఆఫ్ హిజ్ నార్మల్ స్పీడ్. 1/5 ఆఫ్ హిజ్ నార్మల్ స్పీడ్ అంటే ఒరిజినల్గా వీడి యొక్క స్పీడ్ అంతా 5 పార్ట్స్ అయితే 1 పార్ట్ ఆఫ్ స్పీడ్తో వెళ్తున్నాడు, అంటే స్లోగా వెళ్తున్నాడు. ఇప్పుడు స్పీడ్ ఎలా ఉందండి, ఒరిజినల్గా 5 పార్ట్స్ అండి. ఇప్పుడు ఎంత స్పీడ్తో వెళ్తున్నావా, మనకి స్పీడ్ టైం అనేది ఎలా ఉంటాయండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. స్పీడ్ ఎక్కువగా ఉంటే మనం తక్కువ టైంలో రీచ్ అయిపోవచ్చు, స్పీడ్ తక్కువ ఉంటే ఎక్కువ టైం పడుతుంది. అంతే కదా, నువ్వు డ్రైవ్ చేసినప్పుడు కూడా నువ్వు స్పీడ్గా వెళ్ళిపోతే త్వరగా వెళ్ళిపోతావు, అదే స్లోగా డ్రైవ్ చేస్తే కొంచెం స్లోగా, అదే స్పీడ్ ఎక్కువ టైం పడుతుంది నీకు. ఓకే, సో ఇక్కడ స్పీడ్కి టైంకి మధ్య ఏ రిలేషన్, ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ఇది 5:1 అయితే ఇదంతా 1:5. ఎన్ని పార్ట్స్ ఆఫ్ టైం ఎక్కువ పట్టిందండి, ఇక్కడ 1 పార్ట్ ఆఫ్ టైంలో వెళ్ళిపోవాలి వీడు, ఇప్పుడు కూడా 5 పార్ట్స్ ఆఫ్ టైంలో వెళ్తున్నాడు. అంటే ఎంత ఎక్కువ పట్టింది, 4 పార్ట్స్. ఎంత లేట్ అయ్యాడు, 36 మినిట్స్. అంటే 4 పార్ట్స్ 36 అయితే ఒరిజినల్గా ఎంత టైంలో వెళ్ళాలన్నాడు, ఒరిజినల్గా ఎన్ని పార్ట్స్ అండి, 1 పార్ట్. 1 పార్ట్ ఎంత, 4 1s 4 9s 9 1s ఎంత 9. సో ఆన్సర్ అంటే ఆప్షన్ 4. ఓకే, ఇప్పుడు ఏదో డైరెక్ట్గా చెప్తా అన్నారు కదా, అది ఎలాగని చూద్దాం ఇప్పుడు. ఓకే, దానికోసం చూద్దాం. సో ఏం చేయాలంటే, ఇలా 1/5 అని ఇచ్చాడా మనకి, ఇక్కడ న్యూమరేటర్లు ఏది ఉందో అదే రాసుకో. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, 4 × 36. దీన్ని చేస్తే ఆన్సర్ ఎంత, 9. అయిపోయింది ఆన్సర్ ఇంతే. సో ఆన్సర్ ఏంటండి 9 మినిట్స్ అనేది మన ఆన్సర్. ఓకే, నేను దీన్నే అక్కడ చెప్పా, కొత్తగా ఏం కనిపెట్టింది లేదు, దీన్నే అక్కడ రాసుకుంటూ వచ్చాను అంతేనండి, ఇంకేం చేయలేదు అక్కడ నేను. ఓకే, కానీ ఎలా డైరెక్ట్గా చేసుకో, న్యూమరేటర్ ఏది ఉందో ఆ వాల్యూ రాస్తావు, డినామినేటర్ వీటి యొక్క డిఫరెన్స్ రాస్తావు, ఇంటూ వాటి టైం ఎంత ఇచ్చారో ఆ టైం తీసుకుంటే అయిపోయింది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో లాస్ట్ టైం ఇచ్చిన మనకి అన్ని షిఫ్ట్లో కూడా ఇలాంటి మోడల్, 2 మోడల్ ఎక్కువ తిప్పాడండి మనకి, ఇవి 2 మోడల్ తిప్పాడు. సో ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 50/5 అంటే ఎంత అవుతుంది, 10 ఇంటూ 72/3 అంటే ఎంత, 24 ప్లస్ 12/1 అంటే 12, 8 - 7 అంటే 1. ఓకే, సో ఎంత అవుతుందండి, 12 1s 12, 24 + 12 అంటే ఎంత, 36, 36 × 10 అంటే ఎంత అవుతుందండి, 360. సో ఆన్సర్ అండి ఆప్షన్ 4. ఆప్షన్ 4 మన ఆన్సర్. ఆప్షన్ 4 360 అనేది మన ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. ఇవాల్యుయేట్. ఇది కూడా సేమ్, ఇలా రెండు అడుగుతున్నాడు అండి. మనకు 2 వస్తే సింప్లిఫికేషన్స్ ఉన్నాయి, మినిమం ఒకటైనా ఉంటుంది, కొన్ని షిఫ్ట్లో 2, కొన్ని షిఫ్ట్లో 3 కూడా ఉంటాయి. ఓకే, సో ఎన్ని ఇచ్చినా సరే మనం ఫాస్ట్గా చేయొచ్చు వీటిని. ఓకే చూద్దాం, ఇదంతా అవుతుంది -9
మైనస్ ఇక్కడ చూద్దాం ఈ మైనస్ కొంచెం -60/-15 అంటే ఎంత మైనస్ మైనస్ పోయి ఇక్కడ 4 వస్తుంది. నెక్స్ట్ -3 × 7 అంటే ఎంత -21, -21 -9 -4 అంటే ఎంత -34. ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ ఏ -34. ఆప్షన్ ఏ -34. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ Sachin sold 152 chairs and had a gain equal to the selling price of 52 chairs. What is his profit percentage? ఓకే 152 చైర్లు అమ్మడం జరిగిందంట. దీనివల్ల ఏమొచ్చింది? లాభం వచ్చింది. దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు? లాభం ఎంత వచ్చిందంట? 52 చైర్లు నువ్వు ఎంతకైతే అమ్మావో అంత లాభం వచ్చిందంట. ఓకేనా? సో అంటే దాని అర్థమే నువ్వు 100 చైర్లు అమ్మినప్పటికే నీ యొక్క కాస్ట్ ప్రైస్ వస్తుంది. నువ్వు కొనవేళ వచ్చింది అంటే 52 చైర్లు ఉన్నాయి, నీకు ఎక్స్ట్రా బోనస్ అంతే. 52 చైర్లు ఎంతకైతే అమ్మో అవన్నీ నీకు లాభమే. సో దీన్ని ఎలా చేయాలి? సో ఇక్కడ మన ఏంటి ప్రాఫిట్ అన్నాడు, మరి ప్రాఫిట్ కదా వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే గెయిన్ అంటే ఏంటి? ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండి కాస్ట్ ప్రైస్ తక్కువ ఉంటే ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇది ఎలా చేస్తావు? 152 చైర్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్, ఇక లాభం అంటే ఏమవుతుందండి? గెయిన్ అంటే సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్. 152 చైర్స్ యొక్క కాస్ట్ ప్రైస్, ఈ లాభం ఎంత వచ్చిందంట? 52 చైర్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి సమానం అంట. 52 చైర్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి సమానం. ఓకేనా? సో దీన్ని బట్టి మనం ఏం చేస్తాం? కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ యొక్క రేషియో ఎంతో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏ విధంగా చేస్తాం? ఈ సెల్లింగ్ ప్రైస్ ఇటువైపు వచ్చింది అనుకో, 100 సెల్లింగ్ ప్రైస్ 100 SP ఈజ్ ఈక్వల్ టు 152 CP. సో ఇక్కడ CP/SP మీరు తెలిస్తే వెంటనే చేసేయండి. ఇలా లైన్గా రాయని అవసరం లేదు అసలు. దీంతో ఇది ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూడండి ఇది. సో దీంతో ఇది, సో ఇది ఎంత అండి? 425 సార్. నెక్స్ట్ ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందండి? ఇక్కడ మనకి 425 సార్ అంటే 433 జరా సరిపోయిందా ఇది? సో ఇక్కడ చూడండి 452 అనేది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? మనం 4తో క్యాన్సిల్ చేస్తే 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 25గా 13 కలిపితే ఎంత అవుతుందండి? 25 + 13 38. సో ఎంత ప్రాఫిట్ రావడం జరిగింది ఇక్కడ మనకి? 7 పార్ట్సా 8 పార్ట్సా? సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అండి? 13 పార్ట్స్. 13/25 × 100. 13/25 × 100. 13 1s are 13 4s are. 30 × 4 అంటే ఎంత? 52%. సో ఆన్సర్ ఎంత అవుతుందండి? 52% అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా చూద్దాం. 52% అయిపోయింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ద యూనివర్సిటీ హ్యాస్ 500 ఫ్యాకల్టీ మెంబర్స్, మేల్ అండ్ ఫీమేల్స్ ఓన్లీ. ఓకేనా? 500 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారంట. ఓకే, అసలు మనకు దాంతో పని లేదండి ఈ క్వశ్చన్లో. ఎంతమంది మెంబర్స్ ఉన్నారని మనకు అవసరం లేదు ఇక్కడ. మన క్వశ్చన్లో వాళ్ళు ఎవరెవరు ఏంటని మనకి అడగలే అసలు. ఆ మెంబర్స్ కోసం ఏం లేదు ఇక్కడ. అవుట్ ఆఫ్ విచ్ ఫిమేల్స్ ఆర్ 60%. మా 100%లో 60% ఫిమేల్స్ అయితే రిమైనింగ్ 40% ఎవరు అవుతారండి? 40% మేల్స్ అవుతారు. రేషియో ఎంత? 3:2. ఓకే, ఫిమేల్స్ 3 పార్ట్స్ అయితే మేల్స్ ఎంతండి? 2 పార్ట్స్. 3:2. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ క్వశ్చన్లో? ద యావరేజ్ హైట్ ఆఫ్ ద ఫిమేల్స్ ఎంత? 162. అండ్ దట్ ఆఫ్ మేల్స్ వీళ్ళంతా 168. సో వాట్ ఈస్ ద యావరేజ్ ఫ్యాకల్టీ హైట్ అంటే అందరిది కలిపి ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది మన క్వశ్చన్. ఓకేనా? వీళ్ళు ఎలిగేషన్ మెథడ్లో చేద్దాం దీన్ని. ఓకే, దీన్ని ఎలా చేయాలి? ఇగో ఇక్కడ 3:2 రేషియో అంటే ఇక్కడ కూడా మనకి ఎలా ఉంటుందండి? 3:2 రేషియో. ఇది చెప్పే విధంగా మీరు కరెక్ట్ ఫాలో అవ్వండి. ఓకే, ఇక్కడ మనకి ఎప్పుడు కూడా వీటి యొక్క డిఫరెన్స్ ఉంది కదా, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, వీటి యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది చూసుకోండి. వీటి యొక్క సమ్కి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి. సో దానికోసం నీట్గా రాద్దాం. ఇది ఎంత అవుతుందండి? అక్కడ 3:2 ఉంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుందని చెప్పాను? 3:2. సో ఇక్కడ చూద్దాం. సో వీటి యొక్క సమ్ ఎంత? 5 పార్ట్స్. డిఫరెన్స్ ఎంత? 6. అంటే 1 పార్ట్ అంటే ఎంత అవుతుందండి? 6ని 5తో డివైడ్ చేస్తే 1.2. అంటే 1 పార్ట్ 1.2 అంటే మరి 2 పార్ట్స్ ఎంత? 2.4. ఇక్కడ మనకు ఉండే ఈ యావరేజ్ వాల్యూ అనేది, మీన్ వాల్యూ అనేది ఇక్కడ చూడండి. ఈ మీన్ వాల్యూ కానీ ఇటువైపు ఒక చిన్న వాల్యూ ఉంటుంది, ఒకవైపు పెద్ద వాల్యూ ఉంటుంది. చీపర్ ఒకవైపు, డీరర్ ఒకవైపు ఉంటుంది. సో ఇక్కడ దీనికన్నా ఇది పెద్ద వాల్యూ అయి ఉండాలి, దీనికన్నా ఇది చిన్న వాల్యూ అయి ఉండాలి. అండ్ మనం ఏం చేస్తామంటే దీని నుండి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇలా వస్తుందండి. ఇలా దీని నుండి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఈ వాల్యూ రావాలి మనకి. దీనికన్నా ఇది పెద్ద వాల్యూ ఉండాలంటే 162 కన్నా ఎంత ఎక్కువ ఉండాలంటే ఇది 2.4 ఎక్కువ ఉండాలి. 162కి 2.4 కలిపితే ఎంత అవుతుందండి? 164.4. ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 4. లేదా మరి నేను ఎలా చేస్తాను అనుకుంటే 1 పార్ట్ 1.2 అంటే 3 పార్ట్స్ అంటే ఎంత? 3.6. ఈ రెండింటి దీనికన్నా ఇది తక్కువ ఉండాలి కదా, ఎంత తక్కువ ఉండాలి? 3.6. 168లో 3.6 తీస్తే ఎంత? 164.4. అప్పుడు కూడా ఏమవుతుందండి? సేమ్ అదే వస్తుంది. ఇలా మనం ఈ మెథడ్లో చేసుకుంటే ఆన్సర్ వెంటనే అయిపోతుంది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ ద మీన్ ప్రపోర్షన్ అంటే చెప్పుకున్నా ఇందాక √/AB.
ఓకేనా? చెప్పావు మీకు చాలా ఇంపార్టెంట్ అన్న. ఇదే షిఫ్ట్‌లో 2 సార్లు వచ్చాయి. 2 సార్లు రావడం జరిగింది. మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటండి? రూట్ ఓవర్ ఏబీ. సో ఇక్కడ మనకేమవుతుంది? 2.8 ఇంటూ 0.7. సో 2 ఇంటూ 0.7. సో ఏమవుతుందండి ఇక్కడ? ఇదొక 2 అదొక ఎంత 14 వస్తది. 28 7 జర్ అంటే ఎంత అండి? 196. సో నేను ఇలా రెండింటిని మల్టిపుల్ చేయనండి. ఇక్కడ 2 అంటే ఇక్కడ ఎంత ఉందండి? 2 నెంబర్స్ ముందు డాట్ వస్తుంది లోపల అయితే. మనకి స్క్వేర్ రూట్ లోపల 2 నెంబర్స్ ముందు డాట్ రావాలి. అంటే పాయింట్ రావాలి. బయటకు వస్తే మన స్క్వేర్ రూట్ లోపల 2 నెంబర్స్ ముందు పాయింట్ ఉంటాయి, 2 డిజిట్స్ ముందు పాయింట్ ఉంటాయి, బయటకు వస్తే 1 డిజిట్ ముందు పాయింట్ ఉంటుంది. స్క్వేర్ రూట్ లోపల 4 డిజిట్ల ముందు పాయింట్ ఉంటే బయటకు వస్తే 2 డిజిట్లు అంటే సగంకి పడిపోతుంది మనకి. ఓకే, సో ఇక్కడ దీన్ని చూద్దాం. ఈ పాయింట్స్ని పక్కన పడేయండి. ఇక్కడ 2 ఉన్నాయంటే బయటకు వస్తే 1 డిజిట్ ముందు పాయింట్ ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, 28 ఏమని రాయొచ్చు? 4 ఇంటూ 7 ఇంటూ 7. ఇక్కడ చూడండి 4 బయటకు వస్తే 2 అవుతుంది, 2 7ల బదులు ఒక 7 బయటకు వస్తుంది. 7 2 0 ఎంత 14. ఓకేనా? 14 అంటే ఏం పెట్టాలి మనం ఇక్కడ? 1.4. మీరు మల్టిపుల్ చేయకుండా మనం పెట్టవచ్చు అని చెప్పా. మల్టిప్లికేషన్ వద్దండి. 2.8 ఇంటూ 7 నీకు వస్తే హ్యాపీగా చేసే. 196 అనేది 14 ఒక స్క్వేర్ అవుతుంది. సో దాంతో ప్రాబ్లం లేదు. లేదు నేను అలా చేయను అనుకుంటే ఇలా స్ప్లిట్ చేసుకొని స్క్వేర్ రూట్స్ని మనం బయటికి తీసుకొని వద్దాం. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ద 3 years ఈస్ 244 at 5% ఇంట్రెస్ట్ పర్ యానం ద ప్రిన్సిపల్ ఈస్. సో దీన్ని ఫార్ములా బేస్లో చేయొచ్చు, వితౌట్ ఫార్ములా అవసరం లేదు దీనికి. సో ఫార్ములా బేస్ అంటే ఎలా చేస్తాం? 3 years అయితే ఫర్ 3 yearsకి డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ముందు ఫార్ములా బేస్ చెప్పుకుందాం, తర్వాత నార్మల్ విధంగా ఏ విధంగా చెప్తాం అది కూడా చూద్దాం. సో ఇక్కడ 100 cube బై, సో ఈ ఫార్ములాని ఒక్కొక్కరు ఒకలా రాస్తారండి. సో ఇక్కడ చూడండి 100 cube బై r square ఆఫ్ 300 ప్లస్ ఆర్ ఇంటూ డిఫరెన్స్. ఇలా కూడా మనం రాయొచ్చు. కొంతమంది ఏ రాస్తా 100 ఇంటూ 100 స్క్వేర్ బై 300 ప్లస్ ఆర్ ఇలా తీసుకుంటారు. ఏదైనా ఒకటే వస్తుంది. 100 క్యూబ్ అంటే 100 ఇంటూ 100 ఇంటూ 100 100 ఇంటూ 100 ఇంటూ 100 బై ఆర్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి? 5 ఇంటూ 5. 300 ప్లస్ ఆర్ అంటే 305 ఇంటూ డిఫరెన్స్ ఎంత అని చెప్పారు మనకి? 244. దీన్ని సాల్వ్ చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. చేద్దాం, ముందు ఇది చేసేది నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, 5 5 జర్ ఎంత? 25, 25 1 జర్, ఇది 100 అండి, ఇది 100 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయి ఇందులో? సో దీన్ని 5తో ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 61 జర్, 61 జర్, 5 20 20 జర్. ఓకే, 61 1 జర్, 61 4 జర్, 4 4 జర్ ఎంత అవుతుందండి? 16 16 2 జర్ 32, 32 పక్కన ఇంకో 3 సున్నాలు ఉండాలి అంటే 32,000. సో ఆన్సర్ ఎంత? 4 4 4 2 జర్ 80, 8 4 జర్ అంటే ఎంత? 32. ఎక్కడ ఒక సున్నా, ఇవో 2 సున్నాలు, మొత్తం 3 సున్నాలు రావాలి. 32,000 అనేది మన ఆన్సర్. ఇది ఫార్ములా గుర్తున్న వాళ్ళకి. ఫార్ములా గుర్తు లేకపోతే సో ఇక్కడ ఎలా చేయాలి? సో దానికోసం ఇక్కడ చెప్పుకుందాం. ఓకే, సో ఇక్కడ చూద్దాం. మనం మొత్తం ప్రిన్సిపల్ని ఏ విధంగా తీసుకోవాలి అంటే ముందుగా 5% అన్నాడు కదా. 5% అంటే ఏ రాస్తాం? 5/100. 5/100 అంటే ఏమవుతుందండి? 1/20. 1/20 ఇది 3 years అనుకో, ప్రిన్సిపల్ని 20 క్యూబ్ చేయండి. 2 years అయితే ప్రిన్సిపల్ని 20 స్క్వేర్ చేయండి. ఈ విధంగా తీసుకోవాలి. 20 క్యూబ్ అంటే ఎంత? 8,000. మనం ప్రిన్సిపల్ అనేది 8,000 పార్ట్స్. ఇది ఏంటి? 8,000 రూపీస్ కాదండి, పార్ట్లు. మనం పార్ట్స్ వైజ్గా వెళ్తున్నాం. 8,000 పార్ట్స్. సో ఇక్కడ మనకి 3 years కాబట్టి ఇక్కడ నేను ముందుగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కడుతున్నా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎలా కట్టొచ్చండి? ఇప్పుడు నేను చేస్తున్నట్లు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కట్టొచ్చు. ఓకే, ముందు ఎలా చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ముందుగా దీనిలో 5% అంటే ఎంత? ఇక్కడ 5%, ఇక్కడ 5% ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కట్టడం ఒకసారి వినండి ఇది. ఓకే, సో ముందుగా ఇందులో 5%, 10% అంటే ఏం చేయాలన్నా? బై 100 చేయాలి. అదే బై 10 చేయాలి. బై 10 చేస్తే ఎంత? 800. మరి 10% 800 అయితే 5% అంటే ఏమవుతుంది? అందులో సగం అంటే 400. నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ దీనిలో ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కదా పడేది. ఇగో 400లో మనకి ఎంత కావాలి? 5% కావాలి. 400లో 5% అంటే ఎంత? 20. సో ఇందులో 5% అంటే ఎంత అవుతుందండి? ఇందులో 10% 2, మరి 5% అంటే 1. సో ఇక్కడ నుండి ఏం చేయాలంటే దీనికి కలపాలండి. దీనికి కలపాలి. 20కి 1 కలపాలి. 20కి 1 కలిపితే ఎంత? 1, 21 అవుతుంది. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ముందుగా దీన్ని 5% రాస్తావు. మరలా దీనిలోని 5% 20. మరి ఇక్కడ నుండి మళ్ళీ ఏమవుతుందండి? దీనిలో 5% అంటే ఎంత? 1. ఆ 1 దీనికి కలపాలి. ఎందుకు కలపాలనేది మీకు ఇలా నీట్గా చెప్తా. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడినప్పుడు ఈ ఎడిషన్ అనేది జరుగుతుంది అక్కడ మీకు. ఓకే, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇది గుర్తుపెట్టుకోండి ఇలా. సో ఇందులో మనకి ఏంటంటే ఇదంతా సాల్వ్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో తెలుస్తుంది. ఇందులో మనకి ఈ మొదటిగా ఉంది కదా, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం దీన్ని. ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇది కామన్ అండి. ఇది కామన్, అది మనకు అవసరం లేదు. రెండింటి మధ్య డిఫరెన్సే కదా మనకు కావాలి. సో ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఇది. ఈ మొత్తం అంటే ఏంటి అవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్.
మరి ఇది ఏమవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ అండి. ఇదంతా 220 ఎంత 40, ఇది ఒక 21 అంటే 61 పార్ట్స్ అనేది డిఫరెన్స్ ఉందండి. మనకి ఎంత ఉందని చెప్పాడు వాడు 24 అంటే 61 పార్ట్స్ అనేది 244 అయితే మన టోటల్ పార్ట్స్ ఎంత తీసుకున్నాం 8000 ఎంత. సో ఇది ఎనీ టైమ్స్ అండి, ఇది 4 టైమ్స్ 8000 into 4 అంటే ఎంత 32,000 ఎక్కడ ఉంది ఆప్షన్ త్రీ మన ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 3 కరెక్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్, the price of the fuel decreased by 55%, 10%, 20%, 3 successive months, but increased by 65% in the 4th month. What is the percentage increase or decrease in the price of the fuel in the 4th month as compared to its original price? సో ఇక్కడ చూడండి 4 నెలల కోసం చెప్తున్నాడు ఈ ప్రైస్ కోసం. ఓకే, సో మంచి క్వశ్చన్లు కొన్ని ఉన్నాయి, ఈజీ క్వశ్చన్లు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా చేయాలి ఇవి. ఓకే, సో ఇక్కడ ఈజీగా ఉన్న క్వశ్చన్లు అందరూ చేస్తున్నారు, కొంచెం అటు ఇటు అయిన క్వశ్చన్లు వదిలేస్తున్నారు ఎగ్జామ్ హాల్లో. 20కి 20 చేసుకొని రావాలండి. ఓకే, సో ఇక్కడ ముందుగా డిక్రీజ్ అన్నాడు. 55% అంటే ఏం రాస్తాం మనం, 55/100. 55/100 అంటే ఎంత అవుతుందండి, ఇక్కడ డిక్రీజ్ అయింది, 55 తగ్గిపోయింది, అలా డైరెక్ట్గా రాయండి. నార్మల్గా అయితే 55/100 అని రాసి ఇందులో తగ్గిస్తాం, ఇక్కడ తగ్గించేద్దాం. 55% తగ్గిపోయిందంటే ఎంత ఉంటుంది ఇప్పుడు మరి, 45% ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, 55% తగ్గిపోయిందంటే 45% ఉంటుంది. 45/100 అంటే ఎన్నిసార్లు అండి, 5 9 సార్లు, 5 20 సార్లు అంటే 20:9. ప్రజెంట్ ఎంత ఉందండి, 20 పార్ట్లు ఉండేది కాస్త 9. 10% అంటే ఏమవుతుందండి, 10% తగ్గిపోయిందంటే 100లో 10 తగ్గిందంటే 90/100. 90/100 అంటే ఎంత, 10:9. నెక్స్ట్ 20% తగ్గిందండి, 20% తగ్గిందంటే ఎంత అవుతుంది, 80% ఉంటుంది. 80/100 అంటే ఎంత, 5:4. 5:4. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారండి, ఇక్కడ ఇంక్రీజ్ అయిందండి, 65% ఇంక్రీజ్ అయింది. 65% ఇంక్రీజ్ అయిందంటే సో నార్మల్ 65/100. సో ఇది ఎన్నిసార్లు అండి, 520 టైమ్స్, 513 టైమ్స్. 20 ఉండేది కాస్త 13 పెరిగిందంట, అంటే 20 ఉండేది ఒక 13 పెరిగింది, అంటే ఎంతకి వెళ్ళిందండి, 33కి వెళ్ళింది. ఓకే, దీన్ని సాల్వ్ చేయాలి. ఇది ఒరిజినల్, ఇది ప్రజెంట్. ఓకేనా, ఇది ఒరిజినల్, ఇది ప్రజెంట్ అండి. ఓకే, దీన్ని సాల్వ్ చేసినప్పుడు ఇందులో ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే చూడండి, ఇక 4 1 4 5 సార్ ఉంటే కొట్టేయచ్చు మనం. 5 5 25, 25 into 20 ఎంత అవుతుందండి, ఇది 5000. ఇది ఒరిజినల్ పార్ట్స్. ఎక్కడ ఎంత అవుతుంది, 9 9 81. 81 into 33. ఇది సాల్వ్ చేద్దాం. 3 1 3, 8 3 24. నెక్స్ట్ ఇది ఒక 243. ఎంత అవుతుంది, 3762, 2673. అంటే 5000 ఉండేది కాస్త 2673కి వచ్చిందంట. ఎంత తగ్గిందో చెప్పండి అక్కడ. ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, 5000 పార్ట్లు ఉండేది కాస్త 2673కి వస్తుంది, అంటే డిక్రీజ్ అయింది. డిక్రీజ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి, రెండిట్లేదు. 50% తగ్గిందా, 50% అంటే 2500 అంట. 2500 దగ్గర ఏం లేదు, ఇది కొంచెం ఇంకొంచెం ఎక్కువ, అంటే 2600 అంటే 50 దగ్గర అయితే నీ ఆన్సర్ లేదు, ఇదైతే నీ ఆన్సర్ కాదు. అప్పుడు నీకు ఉన్న ఆప్షన్ ఏంటి, ఇంకొకటి 46.5. ఇది ఒకటి ఉంది. మరి ఇక్కడికి వెళ్ళి నేను క్యాలిక్యులేట్ చేస్తాను అనుకున్నాను అనుకో, క్యాలిక్యులేషన్ ఎలా చేయాలంటే 5000లో దీన్ని డిక్రీజ్ అదే సబ్ట్రాక్ట్ చేస్తావు. సబ్ట్రాక్ట్ చేసిన వాల్యూ న్యూమరేటర్లో రాస్తావు. ఇక్కడ టోటల్ అంటే ఎంత, 5000 రాసి ఇంటూ 100. ఇలా చేయడం ఎందుకు అసలు, మనకి ఈ 2 ఆప్షన్సే మనకు ఉన్నాయి. ఇందులో 50% అప్రాక్స్ అయితే కాదు, 50% అంటే 2500 చిన్నది ఎంత చేంజ్ ఉండాలి అంతే, 50.53 అంటే. ఓకే, అంత తక్కువ 2500 దగ్గర లేదు, ఇది కొంచెం ఎక్కువే ఉంది. అంటే ఎంత తగ్గినట్లు మనకి 46.54% తగ్గినట్లు. ఓకేనా, దాన్ని బట్టి మనకు ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 3. ఇఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఈస్ ట్రిపుల్డ్. ఓకే, ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఈస్ ట్రిపుల్డ్ అంటే ఏమవుతుందండి, దీని వాల్యూమ్ చేంజ్ అడిగాడా, వాల్యూమ్ చేంజ్ అడిగాడు. నార్మల్గా అయితే ఏంటంటే ఇక్కడ ఏ క్యూబ్, నార్మల్గా అయితే ఏ క్యూబ్ అండి. మనం ఏమనుకుంటాం, ఏ క్యూబే కదా వాల్యూమ్ ఫార్ములా. ఇప్పుడు ఏంటి, ఇది 3 టైమ్స్ అంటే అయిందంటే ఏం చేస్తావు, 3a క్యూబ్. 3 అంటే ఇగో 3a క్యూబ్ అంటే 3 క్యూబ్ అంటే ఎంత అవుతుందండి, ఇక్కడ మనకి 27a క్యూబ్. ఎన్ని టైమ్స్ పెరిగింది, 27 టైమ్స్. ఇదే నార్మల్ క్వశ్చన్ అండి. 3 టైమ్స్ అంటే 3 క్యూబ్ చేయి, 4 టైమ్స్ అంటే 4 క్యూబ్, 5 టైమ్స్ అంటే 5 క్యూబ్. ఓకే, ఆ విధంగా చూస్తే ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, ఏ మ్యాన్ గోస్ ఫ్రమ్ అహ్మదాబాద్ ఫ్రమ్ కోల్కతా. ఓకే, టు అహ్మదాబాద్ ఫ్రమ్ కోల్కతా నుండి అహ్మదాబాద్ వెళ్తున్నాడంట. ఎంత స్పీడ్లో వెళ్తున్నాడు, 78 km/h. అండ్ రిటర్న్స్ టు కోల్కతా అట్ స్పీడ్ ఆఫ్ 91 km/h. త్రూ ద సేమ్ రూట్, వాట్ ఈస్ హిస్ యావరేజ్ స్పీడ్ ఇన్ km/h ఆఫ్ ద ఎంటైర్ జర్నీ. యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడండి. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, 2xy/x+y. ఓకే, సో మరి దీన్ని ఎల్సిఎం మెథడ్లో కూడా చేయొచ్చు, మనం చేయొచ్చు. కానీ 2 ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఎల్సిఎంకి వెళ్ళొద్దు, నార్మల్గా చేసుకోండి. ఫార్ములాలో
3 ఈక్వల్ డిస్టెన్స్ 4 ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఎల్సిఎం మెథడ్లోకి వెళ్ళాలి, అసలు ఫార్ములాని వాడకూడదు అక్కడ. ఓకేనా? సో ఇక్కడ 2 ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఏమవుతుందండి 2xy/x+y. ఎందుకంటే ఏది క్యాలిక్యులేషన్ ఈజీ ఉంటే మనం అటు వెళ్ళడమే మంచిది. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు మన ఏంటి ఇది ఈజీ అయితే ఇందులోకి వెళ్తాం, ఎల్సిఎం ఈజీ అయితే ఎల్సిఎంలోకి వెళ్తాం, ఎల్సిఎం కట్టి అంత అది ప్రాసెస్ పెరిగిపోతుంది. అప్పుడు 2 ఈక్వల్ డిస్టెన్స్ అంటే నార్మల్గా చేసుకోండి. 2xy/x+y అంటే నెక్స్ట్ 78 × 91. సో ఇదంతా అవుతుంది 169. 13 13 సార్ 13 6 సార్ 13 1 సార్ 13 7 సార్ 7 6 సార్ 42 42 2 సార్ అంతా 84. వెంటనే అయిపోయింది కదా. దీన్ని మళ్ళీ ఎల్సిఎం చేసి దాన్ని డబుల్ చేసి వేస్ట్. అది మనకి 2 ఈక్వల్ డిస్టెన్స్ అంటే నార్మల్గా చేసుకోండి. 3 ఈక్వల్ డిస్టెన్స్ 4 ఈక్వల్ డిస్టెన్స్ అంటాడు, అక్కడ మాత్రం మనం ఎల్సిఎం మెథడ్లోకి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్. సో ఇది కంప్లీట్ అయిందండి. మొత్తం 20 క్వశ్చన్లు కూడా మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ సెషన్లో మనం నెక్స్ట్ షిఫ్ట్ కోసం మనం డిస్కస్ చేద్దాం. ఇంకా మీ తరపు నుండి ఏవైనా మాట్లాడాలి, ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెషన్లో పెట్టండి, వాటి కోసం చూద్దాం. ఓకే, సో మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.